నమస్కారం. ఫోకస్ అనంత న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కేంద్ర పథకాలను ఏపీకి ఎక్కువగా తీసుకురావాలి. హెచ్ఓడీల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. స్టార్టప్లకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్. ఫండింగ్ పై కీలక ప్రకటన. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో మంత్రి లోకేష్ భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. మరోసారి పసిడి ప్రియులకు షాక్. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు సాధిస్తున్న అసాధారణ విజయాలు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను పెంచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగువారే అన్నారు. సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్లే వారిలో అధిక శాతం తెలుగువారే ఉంటారన్నారు. ప్రపంచం తెలుగువారి ప్రతిభను గుర్తించిందని, అది మన బ్రాండ్ అని ఆయన పేర్కొన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్ర బ్రాండ్ను తమ సరిదిద్దామని, ఈ సదస్సు ద్వారా 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీనివల్ల 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రకటించడానికి తాను గర్వపడుతున్నానని తెలిపారు. ఇప్పటికే ఎస్ఐపిబి ద్వారా 8.29 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని వెల్లడించారు. దేశంలోని అత్యధిక పారిశ్రామిక పార్కులో ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కేంద్ర ప్రభుత్వం సైతం పార్లమెంట్లో ప్రస్తావించిందని గుర్తు చేశారు. లాస్ట్ ఇయర్ అంటే 5 సంవత్సరాలు ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే లాస్ట్కి వచ్చే కొందికి సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ వాడుకోవడం మానేసి వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ మార్చారు ఆంధ్రప్రదేశ్ కోసం. ఆ రూల్స్ ఏ విధంగా మార్చారంటే, మీరు ఎస్క్రో అకౌంట్ పెట్టండి, మీకు డబ్బులు ఇస్తాం, పనిచేయండి, యూసీసీ ఇవ్వండి, మళ్ళీ అకౌంట్కే పంపిస్తాం. అంటే డైవర్ట్ చేయడానికి వీలు లేకుండా కొత్త విధానం తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ జరిగిన అవకతవకల కోసం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ సంవత్సరం మనం మ్యాక్సిమం సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ తీసుకురావాలి. దానికి కూడా ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. మిషన్ కోసం మనం చాలాసార్లు చెప్పాం. ఈరోజు మీరు చూస్తే ఏపీ బ్రాండ్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్ వీక్ కావడమే కాకుండా డ్యామేజ్ అయ్యింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆయన పరపతి పెరుగుతుంది. హైదరాబాద్ కేవలం స్టార్టప్ హబ్గా ఎదగడమే కాదని, ఆ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని, అందుకోసం రాష్ట్రంలో ఒక మంచి ఎకోసిస్టమ్ను సృష్టించాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్టార్టప్ల కోసం తమ ప్రభుత్వం 1000 కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ టీ హబ్లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. స్టార్టప్లను ఫుట్బాల్ ఆటతో పోల్చారు. నేను ఫుట్బాల్ ఆడతానని, ఫుట్బాల్లో సమిష్టి కృషి అవసరం, పట్టుదలతో సాధన చేయాలి, ఇది టీం వర్క్, చివరికి గెలుపు చాలా ముఖ్యమని అన్నారు. స్టార్టప్ కూడా అదేవిధంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం గూగుల్కు అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. హైదరాబాద్లో ఉన్న అగ్రస్థాయి స్టార్టప్స్లో గూగుల్ ఒకటని ఆయన చెప్పారు. మీరు యువకులు, శక్తివంతులు, సాధారణంగా మీరు మీ కలలను సాకారం చేసుకోవాలనుకుంటారు. ఈ సందర్భంగా మీకు స్ఫూర్తిని కలిగించే ఒక విషయం చెప్తా. ఉన్నతాశయాలతో 1998లో ఇద్దరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గ్యారేజ్లో ఓ స్టార్టప్ను ప్రారంభించారు. అదే నేటి ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధిని ఆకాంక్షించి ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్ను పరిచయం చేయాలని గత 2 రోజులు తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్ను నిర్వహించామన్నారు. 1,000 crore startups, 1,000 crore startup of fund of funds. Use these resources, use these funds and become the next Google. Only one suggestion is that you have to become one more Google from Hyderabad, Telangana, or at least $1 billion. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతి గురించి సుందర్తో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని అన్నారు. విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడులను పెట్టేందుకు గూగుల్ సంస్థ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించడం, అందుకు ప్రణాళికలను అమలుపరచడం గురించి గూగుల్ సీఈఓతో పాటు సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమాలోచనలు జరిపారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్ సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలని వారికి మంత్రి విన్నవించారు. ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, క్యాలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖపట్నంలో భారీ పెట్టుబడులను పెడుతున్నందుకు గాను గూగుల్ సీఈఓతో పాటు భేటీలో పాల్గొన్న గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలియాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ దేశంలో క్లౌడ్ రీజియన్ల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. అంతేకాకుండా గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలేటర్స్ ద్వారా భారత్లో స్టార్టప్ కంపెనీలకు తమ సంపూర్ణ మద్దతు అందిస్తున్నామని వివరించారు. తమ సంస్థ విశాఖపట్నంలో ప్రకటించిన $15 బిలియన్ విలువైన ఏఐ డేటా సెంటర్ అమెరికాయేతర దేశాల్లో అతిపెద్ద ఎఫ్డీఐ కానుందని వెల్లడించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిని ఆయన నివాసంలోనే గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ రోజు దెందులూరులో టీడీపీ ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఇదే రోజు వైసీపీ శ్రేణులు కూడా సంతపేట నుంచి భారీ ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించాయి. ఒకే ప్రాంతాల్లో ఇరు పార్టీల కార్యక్రమాలు తలపెట్టడంతో ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని పోలీసులు అంచనా వేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కొండలరావుపాలెంలోని అబ్బాయి చౌదరి ఇంటి చుట్టూ భారీగా పోలీసు బలగాలు మోహరించి ఆయన బయటకు రాకుండా కట్టడి చేశారు. గత కొంతకాలంగా దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైసీపీ నేత అబ్బాయి చౌదరి వర్గాల మధ్య తీవ్రమైన విభేదాలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా పోస్టులు, లీజ్ బకాయిల వివాదాలు వంటి అంశాలతో పలుమార్లు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించే యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అది కొంతసేపు అండి, ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వెళ్ళిపోదాం అంటే చక్కగా రండి కాఫీ తాగి, కొత్తగా వచ్చారు మా ఎదురు నియోజకవర్గం, చక్కగా కాఫీ తాగుదాం, కూర్చుందాం కాసేపు. కాంట్రాక్ట్ విషయం మేమే యాడ్ చేసాం సార్. మేము దెందులూరు మా ప్రోగ్రామ్కి వెళ్దాం అంతే. అంటే కొన్ని వేరే చాటికి వెళ్తామంటే కూడా వెళ్ళకుండా కాసేపు ఇక్కడ ఉండండి అంటే మేము డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ అవ్వకుండా ఉండేవాళ్ళం ఏం కాదు కదా. కానీ మా ఎక్స్ప్రెషన్ మేము చేయాలి కదా. ఇప్పుడు ఈ రోజు మేము 50,000 సంతకాలు సేకరించి వచ్చి దెందులూరులో, అంటే ఈ దెందులూరు నియోజకవర్గంలో 50,000 మంది ఈ ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. మెడికల్ కాలేజ్ నేనేం చేయట్లా, అవి తీసుకెళ్లి అక్కడ మా జిల్లా ఆఫీసుకి పంపించే కార్యక్రమం అంతే. రాజశేఖర రెడ్డి గారు దండేసి మేము మా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళి అక్కడ రాజశేఖర రెడ్డి గారికి దండేసి మేము అక్కడి నుంచి లాంచ్ చేసి వెళ్ళిపోతాం సార్. మేము ఎవరితో గొడవ పట్టడానికి వెళ్తా, మేము ఎవరితో గొడవ పడం. నా ఇంట్లో నేను ఎటో కూర్చునే ఉంటాను సార్. మీరు చెప్పిన మీరే గెస్ట్ కాబట్టి మిమ్మల్ని కూర్చోబెడతానని చెప్తున్నా సార్. వాళ్ళకి కాఫీలు టీ ఏదో ఇప్పిండి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అపవిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని 2 పురాతన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దొండగులు చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని శివాలయం, అలాగే వేణుగోపాల స్వామి గుడిలో దొంగలు హుండీలను పగలగొట్టి అపహరించుకుపోయారు. ఈ 2 ఆలయాలు చారిత్రక ప్రాధాన్యత కలిగిన కావడంతో ఈ చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. రాత్రి వేళలో ఆలయాల తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు భక్తులు సమర్పించుకున్న కానుకలు ఉండే హుండీలను ఎత్తుకెళ్లారు. దొంగతనానికి పాల్పడిన విధానం, వారి ముఖాలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ చోరీ ఘటనపై స్థానిక భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో పురాతన ఆలయాలకు కూడా రక్షణ కరువైందని వాపోయారు. తక్షణమే దొంగలు పట్టుకుని హుండీలను, ఆలయ సొమ్మును తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా సత్తెనపల్లిలో దొంగతనాలు జరిగాయని, వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయన్నారు. పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. అయితే సత్తెనపల్లిలో చోటు చేసుకున్న ఈ వరుస దొంగతనాల పట్ల ప్రజల్లో భయాందోళన నెలకొంది. దోషులను త్వరగా పట్టుకోవడంతో పాటు ఆలయాలకు భద్రతను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదు ఉంది కదా సార్. మేడం గారు నమస్తమ్మా. అవునమ్మా, రాత్రి దొంగలు పడ్డారు, శివాలయంలో పడ్డారు, వేణుగోపాల స్వామిలో పడ్డారు. ఉండీలు అసలు కట్ చేశారు మేడం, మిషన్లో పెట్టి. ఉన్నాయి, సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత ఎన్నికల ప్రచారం ముగియగా ప్రస్తుతం రెండో మూడో విడత ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పర్యటన పేరుతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రచారం చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మెళ్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం సారు మనది ఏ పార్టీ, కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయని రాసిపెట్టి ఉన్న ప్లకార్డులతో నిరసన దిగారు. గర్మెళ్లపల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు. మా భార్య ఎస్సీ రిజర్వ్ కావడం వల్ల మా భార్యను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాను. మేము ప్రచారం కోసం పోదామని వచ్చిన అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ టిఫిన్ చేయిస్తుండగా మా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో గెలిచి బిడ్డ కోసం లబ్ధి పొంది బిడ్డ ఉపాధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అతని ర్యాలీ కోసం వచ్చిన కడియం గారి బందోబస్తుకు వచ్చిన పోలీసు వాళ్ళు మమ్మల్ని టిఫిన్ చేయకుండా మీరు 1 కిలోమీటర్ దూరంలో ఉండండి మీరు అని తరిమి కొట్టిండ్రు. మమ్మల్ని టిఫిన్ కూడా చేయకుండా మీ ప్రచారం మీరు చేసుకోండి, మేము పర్మిషన్ ఉందని వాళ్ళకు పైనుంచి అధికారంలో ఉందని ప్రెషర్ చేసి మమ్మల్ని మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టవద్దు. ప్రచారం చేయకుండా కిలోమీటర్ దూరం పంపించినారు. ప్రచారం మేము చేసుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ వేయద్దు, మేము వాళ్ళకి ఇచ్చాం పర్మిషన్, మీకు పర్మిషన్ లేదు అని నెట్టేయడం జరుగుతున్నది. దాదాపు 1 కిలోమీటర్ దూరం మమ్మల్ని తరిగి కొట్టడం జరుగుతున్నది. మా వెనకనే రావడం జరుగుతున్నది జబర్గడ్డ పోలీసు వాళ్ళు. మేము ఏమనుకున్నా కూడా మా ప్రచారం మేము చేసుకోవడం జరుగుతుంది. మాకున్న ధైర్యం, మా ఉంగరం గుర్తు పక్కా గెలుస్తుంది. ఆ భయం వాళ్ళకు చుట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు చేస్తారని వాళ్ళ ప్రచారం ఆపండి సార్ అని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి ముందుకొచ్చి నూకేయడం జరుగుతున్నది, మమ్మల్ని నెట్టేయడం జరుగుతున్నది. కనీసం రోడ్డు మీద ఉండే పర్మిషన్ మాకు లేదని బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు. మరి వాళ్ళకి ఎందుకో మరి అట్లా ఏం వాళ్ళు చెప్పిలో కాంగ్రెస్ వాళ్ళు మా బీఆర్ఎస్ వాళ్ళను చూస్తే మాత్రం వాళ్ళు తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. మాకు 100% గెలిచేది మాత్రం మా ఉంగరం గుర్తే. జై తెలంగాణ. నేను ఎమ్మెల్యేను, అధికారం మా చేతిలో ఉంది, మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలుస్తుంది, పోలింగ్ డబ్బాలో చూస్తా అంటూ ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నా సొంతూరు సైదాపురంలో ఒక్క వార్డు ఓడిపోతే నేను ఓడిపోయినట్లే అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో తన సొంతూరైన సైదాపురంలో కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. సైదాపురం నా సొంత గ్రామం, మీరంతా మా కుటుంబ సభ్యులే, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తాడని సర్వేలని చెప్తున్నాయి, అభ్యర్థి గెలుపు లాంఛనమే అని పేర్కొన్నారు. కొంతమంది కిగిరిగాళ్లు ఇండ్లలోకి వచ్చి ఓట్లను అడుగుతున్నారని మండిపడ్డారు. గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ ఉంటేనే అభివృద్ధి చేస్తారని తెగేసి చెప్పారు. ఒక్క వార్డు ఓడిపోయినా నేను ఓడిపోయినట్లే, ఒక్క ఓటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వేసినా నా మీద ఒట్టే, వీరభద్రస్వామి మీద ఒట్టి చెప్తున్నా, ఒక్కొక్కటి పని చెప్తా, వాళ్ళ తాట తీస్తా, నా ఇంటికి వస్తారు, పనులు చేయించుకుంటారు, నాపైనే పోటీకి దిగుతారా, గుర్తుపెట్టుకోండి, నా గడపను తొక్కనీయ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో సైదాపురం గ్రామానికి హామీల వర్షం కురిపించారు. సొంత నిధులతో ఫంక్షన్ హాల్ నిర్మిస్తానని, సంక్రాంతి వరకు మరో 70 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అవునా కాదా? కొంతమంది సాటుంగా వచ్చి మన కులం మనోడు ఒక్క ఓటేయమంటున్నారు. వేస్తారా? అట్లా నమ్ముకున్న పార్టీకి మోసం చేస్తారా? చేస్తే నేను చూడన్నా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేను, డబ్బాలు ఎవరు ఓటేస్తున్నా తెలియదా? ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే, ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే. పక్క పార్టీ పోయినప్పుడు కూడా మనోడే, ఆడు నా బామ్మర్దే. వాడు నేను వేరే ఎంపీటీసీ ఇస్తారా బామ్మర్ది అంటే నన్ను జనాలు అడ్డుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పెడితే అంతు చూస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్ పటేల్ బెదిరింపులకు దిగారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరా తిరుగుతున్న ఆయనను మంచిర్యాల జిల్లా చెన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో ప్రజలు నిలదీశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని జనం ప్రశ్నించారు. దీంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లారు. గ్రామాల్లో జనం తనను అడ్డుకున్న వీడియోలను సోషల్ మీడియాలో పెడితే అంతు చూస్తానని బెదిరించారు. కోపంతో చిందులు వేశారు. మీ గ్రామానికి ఒక్క ఇందిరమ్మ ఇళ్లు రాకుండా చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.
చేయడానికి ఇబ్బంది పెట్టకండి. ఆపిండ్రు మర్యాద పాప ఆమె సీట్ ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిన సీట్ నేనే మీరేదో పాప ఆమె ఆపిందని నేను ఆగితే మీరు సోషల్ మీడియాలో పెట్టడానికి చేసేస్తే ఇల్లు రాకపోతే మీరు బాధ్యత వహించాలి. కొన్ని విషయాలు మేము పెట్టేస్తాం. నేను ఈ రోజు వెళ్ళమ్మా చెప్తున్నాను, ఇది సోషల్ మీడియాలోకి వచ్చినానుకో నేను ఇక్కడ ఒక ఇల్లు కూడా ఏం చేస్తాను ఏమైనా అయ్యే ఊరికేది ఉంది సోషల్ మీడియాలో పెట్టడానికి సమాచారం గవర్నమెంట్ అడగడం తప్పలేదు. నేను చెప్తాను అడగడం తప్పలేదు. వీళ్ళు ఏం చేస్తారు సోషల్ మీడియా రేపు ఏ ఒక్క మీడియా మీరు ఇక్కడ ఆడినట్టు ఏమైనా సోషల్ మీడియా రావాలి, దానికి బాధ్యత చెప్తున్నారు. మీరు ఎవరైతే సోషల్ మీడియా చెప్తున్నారు. మంత్రి దుద్దుల శ్రీధర్ బాబును ఉద్దేశిస్తూ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు అభివృద్ధి పనుల విషయంలో విమర్శలు చేశారు. మందన నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటూ తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి శ్రీధర్ బాబు మందనలో ఒక్క వంతెన కూడా కట్టలేదని, మందనలో పివి నరసింహారావు తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మందనలో అనేక చెక్ డ్యాంలు బ్రిడ్జిలు నిర్మించారని తెలిపారు. శ్రీధర్ బాబు గెలిచి 2 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటి వరకు మందనలో ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించారు. దమ్ము ధైర్యం ఉంటే దుద్దిల శ్రీధర్ నువ్వు ఈ 2 సంవత్సరాల ఏం చేసినావు? ఒక కనీసం ఒక వంతెనన్న కట్టినవా? మీ నాయన ఒక వంతెన కట్టలే, నువ్వు ఒక వంతెన కట్టలే. పివి నరసింహారావు గారి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అనేక బ్రిడ్జిలను కట్టినాం, అనేక ప్రాజెక్టులు కట్టినాం. ఇక్కడ చెక్ డ్యామ్ అద్భుతంగా కనబడతా ఉన్నది. ఈ చెక్ డ్యామ్ను కూడా మేమే నిర్మించినాం. ఈ చెక్ డ్యామ్ వృధా అన్నవు నువ్వు తెలివిలేని దద్దమ్మం కానీ నువ్వు మంచి పనులు ఆలోచించవు కనుక నేను ఇవాళ దుద్దిల శ్రీధర్ ఇప్పటికైనా కళ్ళు తెరువు, ఇప్పటికైనా ఈ ప్రజల పక్షాన ఆలోచించు. మొదటి సంవత్సరం వృధా చేసిండు, 2వ సంవత్సరం పూర్తిగా వృధా చేసిండు. ఇప్పటి వరకు 24 నెలలలో 24 పైసల పని కూడా దుద్దిల శ్రీధర్ చేయలేదని దానికి సోమన్పల్లి బ్రిడ్జే సాక్ష్యంగా నిలువుటెద్దు సాక్ష్యంగా కనబడుతున్నది. ఈ ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం, లీడర్లను కొనుగోలు చేస్తాం, ఏ విధంగానైనా మేము గెలుస్తామంటున్నారు. మమ్మల్ని పూర్తిగా అంతమొందించడానికి, కేసుల పాలు చేయడానికి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో, ఏది చేసినా ఈ కంఠంలో తుదిరి శ్వాస ఉండే వరకు ఈ సమాజం మేల్కొల్పు కోసం అయితేనేం అధికారంలో ఉంటే పని చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే నీ మెడలు వంచడాని కోసం, నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి కోసం. ఖచ్చితంగా అడవి సోమన్పల్లి బ్రిడ్జిని చూసి అవమానపడాలి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో. మరి నువ్వు చేసిన అభివృద్ధి 2 సంవత్సరాలలో 24 నెలలలో నువ్వు మాలాగా మొదటిసారి ఎమ్మెల్యే అయినవు కాదు. నీ అయ్యా కాడ నుంచి నీ దాకా 40వ సంవత్సరం ఇప్పుడు నడుస్తా ఉన్నది. కనీసం ఈ బ్రిడ్జికి సున్నమేలాంటి దద్దమ్మవు నువ్వు. ఖచ్చితంగా ఈ ప్రజాక్షేత్రంలో నీ మెడలు వంచుతాం, ఈ సమాజం ముందట నిన్ను దోషిగా నిలబెడతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సూర్యాపేట జిల్లా తొంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య భౌతికాయానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాదర్ కిషోర్ నివాళులర్పించారు. అనంతరం వారు మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 6 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాలతో ఒక హత్య జరిగింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్య జరిగిందని నేను ఆ రోజే చెప్పాను. దురదృష్టవశాత్తు ఈ రోజు ఇంకో హత్య జరిగింది. ఈ గడ్డపై గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హత్యలు చేసిన సంస్కృతి ఉంది. మేము 10 ఏళ్లలో ఆ సంస్కృతిని రూపుమాపడానికి ఎంతో కృషి చేశాం. కానీ అధికారంలోకి రాగానే మళ్లీ హత్యలు మొదలుపెట్టారు. హత్యకు గురైన మల్లయ్య కుటుంబానికి మా పార్టీ తరఫున మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
సార్. ఆరు నెలల క్రితమే ఒక హత్య జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాలతోనే జరిగింది. మేము ఆ రోజే చెప్పినాం, నేను ఆ రోజే బహిరంగంగా చెప్పినా, ఇది పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు. మీరు ఉదాసీనంగా ఉంటే ఇదే రకంగా కొనసాగుతాయనే మాట. అందుకే మళ్ళీ చెప్తున్నా, నేను ఇటువంటి కేసుల్లో పోలీసులు తీవ్రంగా స్పందించకపోతే, కఠినమైన చర్యలు తీసుకోకపోతే అది కొనసాగుతాయి. ఈ ప్రాంతంలో గతంలో ఆ సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని రూపుమాపడానికి మేము 10 ఏళ్లు చేసిన కృషిని ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది. జిల్లాలో ఉండే ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఇతర పార్టీల నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ విషయంలో అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మూర్ఖపు వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కాంగ్రెస్ గుండాయిజాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా వస్తూ ఉంది. తప్పకుండా మనం అందరం కూడా పనికి పూనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మేము మా ఉప్పల మల్లయ్య, మా కార్యకర్త కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా మాట్లాడి వారు వస్తారని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులలో ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి మేమే వద్దని చెప్పడం జరిగింది. మరి తొందరలోనే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ నుంచి పూర్తిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కావాల్సిన కార్యక్రమాలు కూడా మేము చేస్తాం. మరి ఇటువంటి దాడుల్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. 2 రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం వెండి ధరలు బుధవారం అప్డేట్ అయ్యాయి. బంగారం వెండిపై భారీగా పెరిగింది. మన భారతీయ సంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ మధ్య కాలంలో నుంచి విపరీతంగా పెరుగుతున్న ధరలు ఇప్పుడు మరింతగా ఎగబాకాయి. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹870 వరకు పెరిగిగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹800 వరకు పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండిపై ఏకంగా ₹9,000 పెరిగింది. దీన్ని బట్టి చూస్తే వెండికి ఎంత డిమాండ్ ఉందో అర్థమైపోతోంది. వెండిని చాలా వాటిలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర పరికరాల్లో సిల్వర్ను అధికంగా ఉపయోగిస్తుండటంతో బంగారంతో సమానంగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం బంగారం, వెండి కొనాలంటేనే భయపడే రోజులొచ్చాయి. ధర పెరిగిన తర్వాత వెండి కిలో ధర 1,99,000గా ఉంది. అదే హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో అయితే భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర 2,07,000 వద్ద కొనసాగుతోంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.